నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఈ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేస్తారు. నిజాన్ని తొక్కేస్తారు, అబద్ధానికి బ్రహ్మాండంగా రంగులు అద్దేసి దాన్నే నిజంగా ప్రజల ముందుకు తీసుకెళ్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నిన్న వక్ఫ్ బిల్లు కేంద్రంలో ఆమోదించడం జరిగింది. ఆమోదించినటువంటి ఆ బిల్లుని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడం జరిగింది. కానీ ముస్లిం కమ్యూనిటీ మొత్తం దేశవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరిగింది, దీనివల్ల నష్టం జరిగింది అన్నప్పుడు అనే ఆలోచన ఈ పచ్చ మీడియా వాళ్ళకు వచ్చి ఏదైతే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయటం కోసం వైఎస్ఆర్సీపీ కూడా ఓటు వెయ్యలేదు, అనుకూలంగానే ఓటు వేసింది. భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రికి, అదేవిధంగా హోంమంత్రికి భయపడి వైఎస్ఆర్సీపీ కూడా అనుకూలంగానే ఓటు వేసింది అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని చేశారు. అంతేకాకుండా వాళ్ళు ఏమన్నారంటే విప్ కూడా జారీ చేయలేదు వాళ్ళ సభ్యులకే అన్నారు. ఇదిగోండి విప్, చాలా స్పష్టంగా విప్, ఆల్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 డిస్కషన్ ఆన్ వక్ఫ్ amendment bill is to be held today in the Rajya Sabha. All the Rajya Sabha members should present in the house at the time of voting and vote against the Waqf amendment bill. ఇది ఫ్యాక్ట్. ఈ వాస్తవం అయితే ఎంత కలర్ అద్దుతారండి వీళ్ళు. రంగు అద్దటంలో వీళ్ళు ఎంతటి ఎక్స్పర్ట్స్ అంటే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని కూడా వదలలేదండి. ఒక వీడియోలో చూశాను, నేను ఒక పచ్చ ఛానల్లోనే చూశాను చాలా స్పష్టంగా. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని కూడా వదలలేదు వీళ్ళు. ఏమన్నారంటే వీళ్ళు రాముల వారిని తిట్టిన కత్తి మహేష్, అన్యాయంగా కత్తి మహేష్ దారుణమైనటువంటి మరణానికి గురయ్యాడు. అదే సందర్భంలో సీతమ్మని తిట్టినటువంటి ఫాస్టర్, అతను రీసెంట్ గా ఆ ఫాస్టర్ ను కూడా దారుణంగా హత్య చేయడం జరిగింది, అతను కూడా చనిపోవడం జరిగింది. తిరుమలలో చర్చి కడతానన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా వీళ్ళలాగానే దారుణంగా చనిపోయాడని చెప్పారండి. వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా? తిరుమలలో ఎన్నికలు జరపాలి, తిరుమల క్షేత్రంలో కూడా ఎన్నికలు జరపాలని చెప్పేసి జయచంద్ర నాయుడు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత కోర్టులో పిల్ వేయించినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారేమో శ్రీవారికి మేలు చేస్తున్నారంట. లేని చర్చిని, అసలు ఊహించని కూడా, ఊహలో కూడా లేనటువంటి దాన్ని రాజశేఖర రెడ్డి గారు కడతానన్నారంట. ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా? అసలు తిరుమలకు చెందినటువంటి 7 కొండలు కూడా శ్రీవారికి చెందినవని చట్టం చేసింది ఎవరు ఒకసారి చూసుకోమనండి. రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా 1000 కాళ్ల మండపాన్ని కూల్చింది ఎవరండి అక్కడ? చంద్రబాబు నాయుడు గారు.